మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒక గొప్ప సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న ఇంట ఆమె జన్మించారు. చిన్ననాటి నుంచి తనకు రాజకీయాలంటే ఆసక్తి మెండు. గత 25 సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో విశేష స్థాయిలో రాణిస్తున్న మహిళ ఆమె. ఆడది అబల కాదు సబల అని నిరూపిస్తున్న ఒక గొప్ప మహిళాభ్యుదయవాది ఆమె. ఆమె మరెవరో కాదు, మహబూబ్ నగర్ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బెక్కరి అనితారెడ్డి. ఓకే అమ్మా, ఇప్పుడు దాదాపుగా గత 25 సంవత్సరాలుగా మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. అసలు మీ రాజకీయ అరంగేట్రం అనేది ఏ విధంగా స్టార్ట్ అయింది అసలు? ఇది 1996లో మల్లికార్జున్ గారు. అమ్మా, మీ నాన్నగారు గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో చాలా గొప్ప గొప్ప పదవుల్లో పనిచేసినారు. ఇంతటి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న మీ కుటుంబాన్ని నుంచి వచ్చిన మీరు కావాలనుకుంటే అప్పట్లోనే మీరు మంచి పదవి పొందే అవకాశం ఉంది. కానీ మీ నాన్నగారు సపోర్ట్ చేయలేదంటారు అనుకుంటుంది. ఇది వాస్తవం కాదంటారు? మా నాన్నగారు సపోర్టు అంటే నా పేరు చెప్పుకొని నీకు పదవులు రాకూడదు, నీ సొంతంగా నువ్వు కష్టపడి నిన్ను నమ్మి నీ టాలెంట్ని గుర్తించి పదవులు తీసుకోవాలి, కానీ నేను రికమెండ్ చేసి పదవులు వద్దు. ఓకే అమ్మ, కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకురాలుగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కావచ్చు, పార్టీ బలోపేతానికి కావచ్చు, మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారండి? పార్టీ పటిష్టతకు అంటే గతం 10 సంవత్సరాలు మేము. ఓకే అమ్మ, మీ పుట్టినిల్లు రాజకీయ కుటుంబమే, అలాగే మీ మెట్టినిల్లు కూడా రాజకీయ కుటుంబమే. అసలు ఈ రాజకీయాల్లో మీరు ఈ స్థాయిలో రాణిస్తున్నారంటే మీ భర్త సహకారం ఏ విధంగా ఉంది అసలు మీకు? 100% ఉంది. 100 కన్నా 110% కూడా అనొచ్చు. మహబూబ్ నగర్ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గా మీరు నియమితులయ్యే నేపథ్యంలో దాదాపు ₹1 కోటి దాకా చేతులు మారాయి అనే ఒక విమర్శ ఉంది. ఇది వాస్తవం కాదంటారా? మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గా కొనసాగుతున్న మిమ్మల్ని భవిష్యత్తులో ఎమ్మెల్యేగా చూసే అవకాశం ఉందా? తప్పకుండా మనిషికి ఆశ ఉంటుంది. తప్పకుండా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందకిషోర్. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బెక్కరి వంశస్థుల పేరు తెలియని వారు ఉన్నారంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ఆ కుటుంబానికి చెందిన మహిళ ప్రస్తుతం మహబూబ్ నగర్ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బెక్కరి అనితారెడ్డి మనతో ఉన్నారు. తనతో మాట్లాడి తన అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ అనితారెడ్డి గారు, ఎలా ఉన్నారు? ముందుగా వెల్కమ్ టు సుమన్ టీవీ అమ్మ. థ్యాంక్ యూ అమ్మ, ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటంటే, అంటే మీ నాన్నగారు కావచ్చు, మీ తాతగారు కావచ్చు, ఆర్థికంగా స్థితిమంతులా లేకపోతే మధ్యతరగతి కుటుంబం చెందినవారా? లేదు, ఆర్థికంగా స్థితిమంతులమే, భూస్వాములము. మా నాన్న వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. మా నాన్నగారు కష్టపడి వాళ్ళ అన్న చదివిస్తే చదివి తర్వాత ఆయన పాలిటిక్స్లోకి ఎంటర్ కావడము. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో చెన్నారెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమంలో మంచి చురుకుగా పాల్పడి అప్పటి నుంచి రాజకీయ నేపథ్యంతోని ఆయన తన చదువును కూడా పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అప్పటి నుంచి కూడా ఇంకా రాజకీయంలో ఉన్నాడు. ఆ నేపథ్యం నుంచి వచ్చిన ఆమెను నేను. తనది చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా ఇంట్లో ఏ వ్యాపారం కానీ ఏది చూడలేదు నేను. ఓన్లీ రాజకీయము, ప్రజలకు సేవ చేయడము, ఆయన తన నమ్ముకున్న వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలి, వాళ్ళకి ఎట్లా ఏం సాయం చేయాలి అనే నేపథ్యమే చూసుకుంటూ వచ్చిన దాంతో నాకు కూడా అరే కొంతమందికి సాయం చేయొచ్చు దీంట్లో ఉంటే అనేది అదేదో చిన్నప్పటి నుంచే అది మైండ్లో ఉండిపోయింది. కాబట్టి దాన్ని అట్లే కొనసాగించుకుంటూ లక్కీగా ఏమైందంటే సరే నేను ఇక్కడే పుట్టాను, మహబూబ్నగర్లోనే పుట్టాను, మహబూబ్నగర్లోనే చదువుకున్నాను, మహబూబ్నగర్లోనే లక్కీగా అత్తగారిల్లు కూడా మహబూబ్నగర్లోనే ఉంది. కాబట్టి ఇక ఇది తెలిసిన ప్రాంతమే అయింది. కాబట్టి నాకు కొత్తగా రాజకీయం అంటే కొత్తగా ఇక్కడ ఉన్న ప్రజలను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. అనునిత్యం ప్రజలతో మమేకమయ్యే మీ నాన్నగారు చూస్తూ పెరిగారు మీరు, అందువల్లనే మీకు రాజకీయాలు అంటే ఆసక్తి పెరిగింది అనుకోవచ్చా? అంతే, అదే కారణం. ఆయనను చూసుకుంటూ పెరిగిన కాబట్టి ఆయనతో పాటు నాకు రాజకీయంలో. ఓకే, మీకున్న విద్యార్హతలు ఏంటి? మీరు ఎంత దాకా చదివారు? ఎక్కడెక్కడ చదివారండి? నేను ఫస్ట్ వరంగల్లో చదివాను. తర్వాత వచ్చి ఇంకా మహబూబ్నగర్ 3వ తరగతి నుంచి మహబూబ్నగర్లోనే నా చదువు అంతా
మహబూబ్నగర్లోనే సాగింది. ఇంటర్ వరకే చదివాను. ఇంటర్ తర్వాత పెళ్లి కావడంతో చదువు ఆపేయడం జరిగింది. సరే అప్పుడున్న పరిస్థితులలో పెద్ద చదువు మీద ఆసక్తి, అంటే వివాహం అయితే చదువు కూలేని పరిస్థితులు ఏర్పడతాయనడం అది సబబు కాదు కదండి. అది సబబే. అంటే చాలా మంది భర్తలు సహకరించవచ్చు, చాలా మంది మహిళలు కూడా పెళ్ళైన తర్వాత కూడా చాలా మంచి చదువు చదివిన దాఖలాలు చాలా ఉన్నాయి. మరి మీకెందుకు అలాంటి? నాకే ఇంట్రెస్ట్ లేకుండేనేమో అప్పుడున్న పరిస్థితులలో. కాకపోతే మా ఫ్యామిలీ, మా అత్తగారి ఫ్యామిలీ అయినా కూడా, మా మామగారు అయినా కూడా చదువుకుంటా, మేమంతా 5 మంది మీ తోటి కోడళ్ళం, ఎవరు ఏది చేస్తా అన్నా కూడా ఆయన ఆ పాతకాలం లాగా కాకుండా ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలోనే మమ్మల్ని దేనికి వెనకడుగు వేయనీయకుండా, కాకపోతే నేను అడిగింటే ఆ రోజు చదివిస్తుండ్రేమో కానీ నేనే అడగలేదు. ఆ రోజు వ్యవసాయము అవన్నీ చూసుకుంటూ మా అత్తగారితో పాటు ఉండేదాన్ని. నేనే చదువుకోలేదు, అంతే, వాళ్ళదేం లేదు. ఓకే అమ్మా, ఇప్పుడు దాదాపుగా గత 25 సంవత్సరాలుగా మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. అసలు మీ రాజకీయ అరంగేట్రం అనేది ఏ విధంగా స్టార్ట్ అయింది అసలు? ఇది 1996లో మల్లికార్జున్ గారు ఇక్కడ ఎంపీగా పోటీ చేశారు. అప్పుడు అంటే ఆడుకుంటూ పాడుకుంటూ ప్రచారంకి 10 మందిలో మేము ఒకరము. అంతకుముందు వరకు లేడీస్ కానీ వాళ్ళ కుటుంబాలు కానీ ప్రచారంలోకి పోయేటి కాదు. తర్వాత మెల్లిగా కుటుంబాలు కూడా ప్రచారంలో భాగం అవుతున్నాయి. కాబట్టి ఆ టైంలో వాళ్ళ కుటుంబంతో పాటు నేను మెల్లిగా ప్రచారంలో పాల్గొనడం, మెల్లిగా ఆ విధంగా స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను. దాన్ని చూసుకుంటూ మాకు ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న మా పెద్దవారు, అప్పుడున్న డిసిసి ప్రెసిడెంట్ ప్రకాష్ గారు కానివ్వండి, తర్వాత అంతకంటే ముందు మా నాన్నగారు డిసిసి ప్రెసిడెంట్ ఉండే. ఆయన డిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చేవారు. అందరినీ చూసుకుంటూ అనితమ్మ చురుగ్గా ఉంది. అనితకు రేపు భవిష్యత్తులో ఏమన్నా మహిళా రిజర్వేషన్లు వస్తే నువ్వు చురుగ్గా ఉంటే బాగుంటుంది అమ్మా అని నాకు పెద్దలు సలహా ఇచ్చింది. తర్వాత అప్పటి నుంచి ప్రత్యక్షంగా రావడం జరిగింది. దానికి మా వారు కానీ మా మామయ్య గారు అయితే తన కారు ఇచ్చి నువ్వు ముందు ఆఫీస్కి పో అనేవాడు. ఇంట్లో నువ్వు పోస్టు తీసుకొని ఇంట్లో కూర్చోవద్దు, నువ్వు ఆఫీస్కి వెళ్ళు అని చెప్పి తన కారు ఇచ్చి పంపించేవారు మా మామగారు. అట్లా మెల్లిగా ప్రస్థానం స్టార్ట్ అయింది. 2006-07లో నాకు జనరల్ సెక్రటరీ, ఆ రోజు డిసిసి ప్రెసిడెంట్, పిసిసి ప్రెసిడెంట్ డి శ్రీనివాస్ గారు ఉండే. ఇక్కడ మాకు డిసిసి ప్రెసిడెంట్గా ప్రకాష్ గారు ఉండ్రి. తన చేతి మీదుగా ఫస్ట్ పోస్టు నాకు జనరల్ సెక్రటరీ పోస్ట్ రావడం అనేది నా జీవితంలో మర్చిపోలేని రోజు. అది ఆ ఆర్డర్ కాపీ తీసుకున్న రోజు నాకు మర్చిపోలేని రోజు. అంటే నాకు చిన్నప్పటి నుంచి కానీ ఇందిరాగాంధీ ఐడియాలజీ కానీ, రాజీవ్ గాంధీ తర్వాత రాజీవ్ గాంధీ గారు, ఆమె ఇందిరాగాంధీ గారి మరణం తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావడము, ఆయన మరణం ఎంతో కలిసివేసింది. ఆ కుటుంబము, ఆ గాంధీ అనే పేరే మాకు ఒక వైబ్రేషన్ అంతే. అంటే దానికే పోతున్నాం మేము. ఇంకా దీంట్లో ఏ స్వార్థం ఏం లేదు, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అంతే. అమ్మ, మీ నాన్నగారు గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో చాలా గొప్ప గొప్ప పదవుల్లో పనిచేస్తున్నారు. ఇంతటి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న మీ కుటుంబాన్ని నుంచి వచ్చిన మీరు కావాలనుకుంటే అప్పట్లోనే మీరు మంచి పదవి పొందే అవకాశం ఉంది. కానీ మీ నాన్నగారు సపోర్ట్ చేయలేదంటారు కొంతమంది, ఇది వాస్తవం కాదంటారు? మా నాన్నగారు సపోర్టు అంటే నా పేరు చెప్పుకొని నీకు పదవులు రాకూడదు, నీ సొంతంగా నువ్వు కష్టపడి నిన్ను నమ్మి నీ టాలెంట్ని గుర్తించి పదవులు తీసుకోవాలి, కానీ నేను రికమెండ్ చేసి పదవులు వద్దు అనేది ఆయన వర్షన్ ఉంటుంటే నేను కూడా అదే విధంగా స్టెప్ బై స్టెప్ జనరల్ సెక్రటరీ పోస్టు, ఆ రోజు 2012లోనే నాకు మహిళా ప్రెసిడెంట్ అవకాశం వచ్చింది. కానీ మా నాన్నగారు వద్దు, ఆమెకు అనుభవం లేదు, అనుభవం వచ్చిన తర్వాత ఇద్దాము అని చెప్పేసి వద్దు అన్నారు. తర్వాత ఆ రోజు ఉన్న డికే అరుణ గారు నాకు అధికార ప్రతినిధిగా, ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు పిసిసి ప్రెసిడెంట్ గారు, ఆయన ఆధ్వర్యంలో నాకు అధికార ప్రతినిధిగా ఆర్డర్ కాపీ ఇవ్వడం జరిగింది. అలా తర్వాత వైస్ ప్రెసిడెంట్గా, మహిళా ప్రెసిడెంట్గా అయితే ఇంకా అసలు తెలంగాణలో టాప్ 1 మహిళా ప్రెసిడెంట్ అని కూడా చెప్పొచ్చు. అంటే నేనే చెప్పుకోవడం కాదు, మామూలుగా అన్ని కార్యక్రమాలు, ఏ కార్యక్రమం పిసిసి నుంచి కానీ ఏఐసిసి నుంచి కానీ లోకల్గా ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా
ఫస్ట్ ఉండేదాన్ని. ఓకే అమ్మ, కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకురాలుగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కావచ్చు, పార్టీ బలోపేతానికి కావచ్చు, మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారండి? పార్టీ పటిష్టతకు అంటే గతం 10 సంవత్సరాలు మేము ఆపోజిషన్లోనే ఉన్నాం. ఆపోజిషన్లో ఉన్నప్పుడు పార్టీ ఏ రీకాల్స్ ఇచ్చినా ముందు ధర్నాలు కానివ్వండి, రాస్తా రోకలు కానివ్వండి, ఏదైనా చురుగ్గా పాల్గొనేదాన్ని. దాంట్లో భాగంగా నా పైన 4 కేసులు కూడా కావడం జరిగింది. ఆర్టీసీ సమ్మెలో అయితే 58 రోజులు వాళ్ళు ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు వాళ్ళ వెంబడే ఉండేదాన్ని. అలా ఏ కార్యక్రమం మహిళలకు ఏదైనా సమస్య వచ్చినా మహిళలను చైతన్యం కూడా, అంటే నన్ను చూసి కూడా చాలామంది అంతకుముందుకు ఒక్కదాన్నే మహిళను తిరిగేదాన్ని. తర్వాత నన్ను చూసుకుంటూ అందరికీ నేను ఉన్నా కదా, రండి అందరం పోదాం, రాజకీయాలకు రావచ్చు, తప్పు లేదు అనే కాన్సెప్ట్లో పోయేదాన్ని. కొంతమంది మళ్ళీ రావడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు కొంతమంది పోస్టులు ఉన్నా కూడా ఇంట్లోనే ఉంటారు. అట్లా ఉండే వాళ్ళని కూడా మీరు రండి, బయటికి రండి, పోస్టులు తీసుకొని మనం ఇంట్లో కూర్చోవద్దు, మన పని మనం నేర్చుకోవాలి. మహిళలకు ఇచ్చిన పని మనల్ని నమ్మి ఈరోజు 33% రిజర్వేషన్ ఇచ్చిండ్రు. 50% మనకు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మనమే దాంట్లో నేర్చుకొని, మనమే కొన్నిసార్లు మనకు తెలియదు అయినా కూడా నేర్చుకొని పోవాలి అనే కాన్సెప్ట్ ఉన్నదాన్ని. ఓకే అమ్మ, మీ పుట్టినిల్లు రాజకీయ కుటుంబమే, అలాగే మీ మెట్టినిల్లు కూడా రాజకీయ కుటుంబమే. అసలు ఈ రాజకీయాల్లో మీరు ఈ స్థాయిలో రాణిస్తున్నారంటే మీ భర్త సహకారం ఏ విధంగా ఉంది అసలు మీకు? 100% ఉంది. 100 కన్నా 110% కూడా అనొచ్చు. అంటే నేను ఎప్పుడన్నా కొంచెం వెనుకకి ఉన్నా కూడా, లేదు నువ్వు ముందు ఉండాలి, నువ్వు ముందు పోవాలి, లేదు నువ్వు రా అంటే నేను రాను, నేను వస్తే నువ్వెప్పుడు నేర్చుకుంటావు, నువ్వే నేర్చుకోవాలి, నువ్వే చూసుకోవాలని ఒక్కరోజు ఈ రోజు వరకు నేను మార్కెట్ చైర్మన్ అయ్యి 2 years, ఇంకొక 10 రోజులు అయితే నాకు పదవి అయిపోతుంది. అయినా కూడా ఈ రోజు వరకు మార్కెట్ ఆఫీస్కి ఒక్క రోజు వచ్చింది లేదు, ఒక్కరికి ఫోన్ చేసింది లేదు. ఏది వచ్చినా నేనే చూసుకున్న. ఆఫీసర్ల దగ్గరికి పోవాలన్నా, కలెక్టర్ దగ్గరికి పోవాలన్నా, ఎవరి దగ్గరికి పోవాలన్నా నేనే పోయాను. ఒక్కరోజు తను రాలేదు. నువ్వు నేర్చుకోవాలి, నీ పదవి నువ్వే చెయ్యాలి అని చెప్పే వ్యక్తి తను. 100% సహకారం. ఓకే అమ్మ, ఒక గృహిణిగా, ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక రాజకీయ నాయకురాలిగా ఎలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు? అంటే టైం అనేది చాలా తక్కువ ఉంటుంది మీకు. వీటన్నింటి కూడా ఈ బాధ్యతలను మీరు ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు అసలు? అంటే ఒక సామెత ఉంది కదా, ఇష్టమైన పని చేస్తుంటే ఏ అలసట తెలియదు. పిల్లలది ఇల్లు అనేది మన బాధ్యత, రాజకీయం అనేది నా ఇంట్రెస్ట్, నా ప్యాషన్ కోసం అది దాన్ని ఇది చేయకూడదు అని చెప్పేసి నా ఇంట్రెస్ట్ని 2 బ్యాలెన్స్ చేసుకుంటూ, ఇది కూడా నేను ఎక్కడ పొరపాటు చేయకుండా ఇక్కడ కూడా 2 బ్యాలెన్స్ చేసుకుంటూ పోతున్నా. ఇష్టం ఉన్నప్పుడు ఎంత కష్టాన్నైనా భరించవచ్చు. ఓకే అండి, ఇప్పుడు ప్రతి మగవాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటారంటుంటారు. మీరు చెప్పండి మధుసూదన్ రెడ్డి గారు, మీ భార్య మన మహబూబ్నగర్ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ అనితారెడ్డి గారు ఈ స్థాయిలో, విశేష స్థాయిలో ఈ రాజకీయాల్లో రాణిస్తున్నారంటే మీ సహాయ సహకారాలు ఏ విధంగా ఆమెకు అందుతున్నాయంటారు? ఆమె యొక్క నా పెళ్లి కన్నా ముందు నుంచి కూడా ఆమెని జగదీశ్వర్ రెడ్డి గారు అప్పటికి డిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ టైంలో కూడా నా పెళ్లి కన్నా ముందు నుంచి వాళ్ళ నేపథ్యం ఏదైతే రాజకీయం ఉందో, సరే ఆ విధంగా పెళ్లి జరగడం జరిగింది. పెళ్లి తర్వాత ఆమెకున్న ఇంట్రెస్ట్ అనేది నాకు ఒక విధంగా తెలిసిపోయింది. తెలిసిన తర్వాత కూడా యాజ్ ఏ డిసిసి ప్రెసిడెంట్గా కూడా జగదీశ్వర్ రెడ్డి గారితో మాట్లాడితే కూడా అదంతా లేదు, ఆమె కష్టపడని, ఇంట్రెస్ట్ ఉంటే ఆమె రాని, తిరగని, అన్నింటిలో పాల్గొన్న తర్వాతనే ఆమెకి ఏదన్నా ముందు పోవడానికి ఉంటుంది. ఊరికే మనం ఏదో ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి తెలియదు అన్న దాంట్లో అప్పటి నుంచి కూడా మా ఫాదర్ మా ఇంట్లో ఉన్న వ్యవసాయానికి తోడుగా మా అమ్మ కూడా వండుకుంటూ కూడా రాజకీయాల మీద ఇంట్రెస్ట్ చూపించేది. ఆ క్రమంలో ఏంటంటే మ్యాక్సిమం టైము రాజకీయానికి కూడా ఆ చదువు అనేది, అందుకే అటువైపు పోకుండా ఈ రాజకీయం సైడ్ పోవడం జరిగింది. ఆ టైంలో కూడా మా ఫాదర్ కూడా ఎంకరేజ్ చేసేవాడు. నేను నా బిజినెస్లో బిజీగా ఉన్నా కూడా ఏదైనా సందర్భం వచ్చి ఏదైనా ప్రోగ్రామ్ ఉంది, ఏదైనా కార్యక్రమం ఉంది అన్నప్పుడు మా ఫాదర్ డ్రైవర్ని ఇచ్చి ఈమెని ఆఫీస్కి పంపించడం కానీ ఏదైనా కార్యక్రమం పంపడం కూడా ఆయన చాలా గొప్పగా ఫీల్ అయ్యి ఈమెను పంపించి, ఈమె యొక్క ఆ ఇంట్రెస్ట్ని గుర్తుపట్టి పంపించాను. ఎవరైనా ఒక మామగారు అనేవాళ్ళు కూడల్ని అంత ఈజీగా పంపాలనేది అంత. దాని తోడు మా ఇంట్లో 5 మంది అన్నదమ్ములు, 5 మంది, మా 2 వదిన వాళ్ళు, 2 మరదళ్ళు, మొత్తం 5 మంది ఉండేవాళ్ళం.
అయినా కూడా ఈమెకి ఆ విధమైన చేసింది. అది నా బిజినెస్ నేను చూసుకుంటూ కూడా ఆమెకున్న ఇంట్రెస్ట్ ఉంది బేస్ చేసుకుని, సరే వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చిన ఒక విధమైన అది ఉంది కనుక ఆమెను ఎంకరేజ్ చేస్తాము. సరే ఆమె ఇంట్రెస్ట్ కాదనేది ఏముంది, హౌస్ వైఫ్ ఉంటుంది ప్లస్ అదొకటి చేసుకుంటుంది అని చెప్పి కూడా నేను గుర్తుపట్టి, నేను కొద్దిగా వెనకాల ఉండి నా బిజినెస్ చూసుకుంటూ వెనకాల ఉండి పార్టీలో కూడా పాల్గొనుకుంటూ కూడా ఆమెను ఎంకరేజ్ చేసేది. ఎప్పుడన్నా సందర్భం వస్తే నేను పోయి ఆమెని డ్రాప్ చేయడం, రావడం, మళ్ళీ నేను పార్టిసిపేట్ చేయడము. అండ్ మ్యాక్సిమం ఎక్కడ నేను తోడు ఉండి అది చెప్పకుండా ఆమెకు చెప్పేవాడిని. నేను ఏది ఉన్నా నీవు నేర్చుకో, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అవమానాలు కూడా ఉంటాయి, అది తప్పదు. నీ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అది పోతూ ఉంటాయి, వాళ్ళే మిమ్మల్ని నిన్ను గౌరవిస్తారు. ఆ విధంగా నేను ఎంకరేజ్మెంట్ చేస్తున్నా. రేపు ఫ్యూచర్లో కూడా భవిష్యత్తులో కూడా ఆమెకు ఆ రాజకీయంలో ముందుకు పోవడానికి మాత్రం సహకారం 100% ఇవ్వాలి. ఓకే అమ్మా, మీరు చెప్పండి, మహిళలకు రాజకీయాలు ఎందుకు అనే పురుషాధిక్య భావన కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ఏ విధంగా ఈ రాజకీయాల్లో ఇమ్మడగలుగుతున్నారు? అసలు ఏ విధంగా ముందుకు సాగుతున్నారు అసలు? అంటే అన్ని రంగాలలో ఉంది, ఒక రాజకీయంలోనే కాదు. ఓకే, ప్రతి రంగంలో ప్రతి దగ్గర మహిళ బాధలు ఎదుర్కొంటుంది. ఈ వివక్ష అన్నది కొనసాగుతుంది అంటారు? వివక్ష అనేది కొనసాగుతుంది, ఇంకా కొనసాగుతలేదు అనేది ఏం లేదు. అందులో కొంతమంది నెగ్గుక రాగలుగుతారు, కొంతమంది వెనక్కి పోతారు. అవన్నీ కూడా ఎదుర్కొంటూనే వచ్చాను. ఇక్కడి వరకు వచ్చాను అంటే అవన్నీ ఎదుర్కొంటూ వచ్చాను. తప్పకుండా అంటే ఒక రాజకీయంలోనే కాదు, అన్ని రంగాలలో ఉంది ఇది. ఇప్పుడు ఎన్నో చూస్తున్నాం మనము, చెప్పుకోవడానికి ఎన్నో ఉండింటాయి. కానీ దాన్ని తట్టుకొని బయటికి రాగలిగిన వాళ్ళే నిలదొక్కుకోగలుగుతాం అనేది నా ఉద్దేశం. ఓకే అమ్మా, ఇప్పుడు ప్రెసిడెంట్ పాలిటిక్స్ పట్ల మీ ఒపీనియన్ ఏంటి? అంటే ప్రస్తుత రాజకీయాలన్నీ కూడాను పూర్తిగా స్వార్థపూరితమైన రాజకీయాలు, పూర్తిగా డబ్బుతో ముడిపడిన రాజకీయాలు కొనసాగుతున్నాయి అనే ఒక భావన ప్రజల్లో ఉంది. మీ అభిప్రాయం ఏంటండి ఈ విషయంలో? వాస్తవంగా చెప్పాలంటే అప్పుడున్న రాజకీయానికి, అంటే నేను గత 40 సంవత్సరాల నుంచి ఊగదెలిచినప్పటి నుంచి చూస్తున్న రాజకీయాలకు గత 10 సంవత్సరాల నుంచి ఉన్న రాజకీయానికి చాలా తేడా ఉంది. నేను అన్నట్టు స్వార్థపూరితము, డబ్బు, మంచితనము, నిజాయితీ అనే దానికి చోటు లేదు. ఓకే, ఏమైనా డబ్బు, అన్ని దొంగ మాటలు అవి చెప్పే వాళ్ళకే ఈరోజు స్థానం ఉంది. మంచితనానికి అయితే లేదు. అంటే నేను ఈ రాజకీయాలు చూస్తున్నా కాబట్టి విశ్లేషణ చేసుకుంటే మాత్రం తేడా చాలా ఉంది. మహబూబ్ నగర్ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ అవుతారని అనుకున్నారు అసలు మీరు? నేను అసలు అనుకోలేదు. నేను రొటీన్ గా, మీకు అవకాశం ఎలా వచ్చిందండి? అసలు నాకు అవకాశం మా ఎమ్మెల్యే గారు ఇచ్చారు. నేను అసలు ఊహించలేదు. నేను అసలు నాకు మార్కెట్ కమిటీ చైర్మన్ వస్తుందని కూడా నేను ఊహించలేదు. మేము అసలు అడగలేదు, పదవి అడగలేదు, ఏం అడగలేదు. కానీ మా ఎమ్మెల్యే గారే డిక్లేర్ చేసేసి మాకు కూడా చెప్పలేదు, మీరు అవుతున్నారని మాకు కూడా చెప్పలేదు. మా ఒబేదుల్లా కోత్వాలని ఇక్కడ తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, మహబూబ్నగర్లో కొంచెం పెద్ద మనిషి, ఆయనకు ఫోన్ చేసి అనితమ్మని నేను మార్కెట్ కమిటీ చైర్మన్ చేస్తున్నా, మీ అభిప్రాయం ఏంది అని అంటే, ఇక్కడున్న కొంతమంది పెద్ద మనుషులు అందరికీ ఎమ్మెల్యే గారే ఫోన్ చేసి డిక్లేర్ చేసేసి నేను అనితమ్మని చేసేస్తున్నా, మీరేమంటారంటే అందరు ఏకతాటిగా అందరూ ఓకే అని చెప్పేశారు. ఇంకా దాంట్లో రెండో పేరు లేదు. మా ఎమ్మెల్యే గారే మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు నాకు ఈ పదవి ఇచ్చారు. దానికి ఆయనకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. చాలా మంది ఆశావాహులు కూడా ఈ పదవి కోసం చాలా మంది బరిలో ఉన్నారంటుంటారు. కానీ మరి మీకే అవకాశం ఏ విధంగా వచ్చిందండి? అది ఇంకా మా ఎమ్మెల్యే గారు ఆయన డిసైడ్ చేసిండ్రు అంతే. మరి నా పనితనం చూసారో ఏం చూసారో, మాకు డిక్లేర్ చేసి మాకు పేరు బయటకు వచ్చే వరకు కూడా మాకు తెలియదు. మాకు మార్కెట్ చైర్మన్ వస్తుంది అని మా ఎమ్మెల్యే గారు చెప్పే వరకు కూడా మాకు తెలియదు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు ఈమె పనితనం చూసి ఈమె ఉన్న గత 10-15 ఏళ్ళ నుంచి చేస్తున్న వచ్చి గవర్నమెంట్ ఇచ్చి 3 years అయింది. కాబట్టి అంతకుముందు గత 20 ఏళ్ళ నుంచి ఈమె గురించి కూడా ఆయన తెలుసు. ఇంతకుముందు కూడా 12-13 ఏళ్ళ క్రితం కూడా మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఆల్రెడీ ఒక 2.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. అప్పుడు చేసినప్పుడు కూడా జగదీశ్వర్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ టైంలో కూడా ఇద్దరి మధ్యలో కూడా మంచి ఒక స్నేహపూర్వకంగానే, పార్టీలు వేరే అయినా సరే స్నేహపూర్వకంగానే ఒకరు పనితనం ఒకరు గుర్తుపట్టారు. ఆ టైంలో కూడా అనిత చాలా
యాక్టివ్గా అన్ని ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసేది. కంటిన్యూగా అదే పార్టీలో ఉండి కూడా చేసుకుంటూ ఆయన మొన్న వచ్చిన ఆయనకు సీట్ వచ్చినప్పుడు కూడా ఈమె చేసిన పనితనం గుర్తుపట్టిండు. మేమందరం చేసింది తెలుసు కనుక ఈమె ఒక ఆడ మనిషి ఈ విధంగా ఇంత యాక్టివ్ ఉంది, కంటిన్యూస్ ఉంటుంది. ఎప్పుడు ప్రతి ప్రోగ్రామ్ 99%, 90% to 99% పార్టిసిపేషన్ ఉంటుంది ప్రతి ప్రోగ్రామ్. అదంతా ఆయనకు నచ్చినట్టుంది. ఆయన డిక్లేర్ చేసేసి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు దీన్ని ఆయన డిక్లేర్ చేయడం, ఆయనంత పిలిచి ఇవ్వడం అనేది చేసింది. దాన్ని మనం మేము ఎప్పుడు మర్చిపోలేము. ఆయన ఇచ్చిన మాకు ఆ గౌరవం అనేది మేము కూడా భవిష్యత్తులో కూడా ఆయన వెంబడే కొనసాగుతున్నాం. ఓకే, మధుసూదన్ రెడ్డి గారు ఒక్క విషయం చెప్పండి. ఇక్కడ మీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారి పనితీరు ఏ విధంగా ఉంది? ఆయన పనితీరు విషయంలో చెప్పాలంటే చాలా గొప్పగా ఉంది. దాని గురించి చెప్పాలంటే కూడా చాలా సమయం తీసుకోవాల్సి వస్తుంది. మా కాన్స్టిట్యున్సీకి ఉన్న అదృష్టం కూడా ఏంటంటే ఆయన గతంలో ఒక 2.5 సంవత్సరాలు ఇక్కడ చేశాడు. దీని మహబూబ్నగర్ యొక్క కాన్స్టిట్యున్సీ విషయంలో బాగా అవగాహన ఉన్నాం. దానికి తోడు కూడా ఆయన ఒక విధమైన ఉద్యమంలో కేసీఆర్ ఎంబడి కానీ ఉద్యమంలో చాలా మటుకు కేసీఆర్ ఎంబడి ఉండి ఉద్యమంలో పాల్గొని అన్ని తెలంగాణ రాష్ట్రం గురించి కానీ పాలమూరు గురించి ఉమ్మడి జిల్లా గురించి కూడా ఆయనకు అవగాహన చాలా మొత్తంలో ఉంది. మొదటిసారి ఇక్కడ ఎమ్మెల్యే చేశాడు కనుక ఆయన రెండోసారి ఇక్కడ రావడము, ఈజీగా గెలవడం, దానికి తోడు టీఆర్ఎస్ గవర్నమెంట్ యొక్క పనితీరు కానీ దాని మీద అగనిస్ట్గా ప్రజలు ఉండడం కానీ, లోకల్ ఉన్న మా మంత్రి గారు ఎవరైతే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారో ఆయన సంబంధించిన విషయాల్లో కానీ ఉండడం, ఈయన రావడం అనేది చాలా ఈజీగా గెలవడానికి ఆస్కారం ఉంటుంది. గతంలో ఆయన ఎమ్మెల్యే చేసిన కనుక అప్పుడున్న ఒక మంచి పేరు కూడా దీనికి ఒక పనికొచ్చింది. దానికి తోడు ఈయన యొక్క పనితనం గురించి చెప్పాలంటే ఈరోజు ఏదైతే దేశానికి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన ఒక 2 విషయాలు చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. ఎప్పుడు నేను కూడా చాలా ఈ విషయాలు మాట్లాడుతూ ఉన్నాను. అదే విషయాన్ని వైద్యం అండ్ విద్య అనేది అయితే ఉందో అది ఎప్పుడైతే ఫ్రీగా కానీ దొరకగలిగితే ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకు ఒక ఫైనాన్షియల్ బర్డన్ పడకుండా వాళ్ళు హ్యాపీగా బతకడానికి చాలా ఆస్కారం ఉంటుంది. దానికి బేస్ చేసుకుని మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే గారు దాని మీదనే చాలా మటుకు వర్క్ కానీ ఫండ్స్ కానీ ఆయన సొంతంగా డబ్బులతోటి కూడా ఆయన సొంత డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నాడో తెలియదు కానీ ఆ డబ్బులతో కూడా ఇక్కడ ఫ్రీగా ఆ చదువు మరి వైద్యం మీద చాలా కాన్సన్ట్రేషన్ చేసి మిగతా వర్కులు వాటర్ విషయాల్లో కానీ మున్సిపాలిటీలో ఉన్న డెవలప్మెంట్ విషయాల్లో కానీ ఇక మిగతా విషయాల్లో చెప్పుకునే అవసరమే లేదు. చాలా మటుకు గొప్పగా చేస్తాము. ఓకే అమ్మ, మీరు చెప్పండి. ఇప్పుడు మహబూబ్ నగర్ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్, మీరు యాజ్ ఏ చైర్పర్సన్ మీ మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కావచ్చు, లేకపోతే రైతన్న సంక్షేమం కోసం కావచ్చు, మీ పనితీరు ఏ విధంగా ఉంది? అసలు ఏ విధంగా పనిచేశారు మీరు ఒక చైర్పర్సన్గా? మార్కెట్లో రైతులు ఇక్కడ ఇప్పుడు అంతా ఆన్లైన్ సిస్టమ్ ఉంది కాబట్టి దళారీ వ్యవస్థ అయితే ఏం లేదు. అక్కడ ఏదైనా చిన్న పొరపాట్లు వచ్చి తూకంలో ఏదన్నా వచ్చింది అని ఫోన్లు రైతులు ఏదన్నా ఇబ్బంది పడి ఎంబటే ఫోన్ చేసిన ఎంబటే రెస్పాండ్ కావడం కానీ ఆడ మిల్లర్లకు చెప్పి వాళ్ళకు న్యాయం చెప్పడంలో నిమిషంలో పని చేపించేదాన్ని. వాళ్ళు చాలా సంతోషంగా అమ్మ చాలా కృతజ్ఞతలు అని చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఆ సంతోషమే నాకు కడుపు నిండేది. అంత రైతులు సంతోషంగా ఉంటేనే దేశం బాగుంటుంది. నాకు కూడా రైతులకు సంబంధించింది నాకు ఇచ్చినందుకు నాకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే నేను కూడా రైతు అంటే వ్యవసాయం ఎంత కష్టంగా ఉంటుంది, వాళ్ళ రైతులు ఎంత కష్టాలు పడితే ఆ 5 మెతుకులు మన నోట్లకు పోతున్నాయి. వాళ్ళ కష్టాలు కూడా నేను కూడా వ్యవసాయం మా అత్తమ్మ వాళ్ళతో పాటు వ్యవసాయంలో పాల్గొన్నా కాబట్టి దానికి ఎన్ని కష్ట నష్టాలు ఉంటాయి అనేది నాకు కూడా తెలుసు. కాబట్టి ఆ రైతుల కష్టాలు తెలిసారు కాబట్టి వాళ్ళు ఫోన్ చేసిన వెంబడే రెస్పాండ్ కావడము, వాళ్ళ ఏదైనా సమస్య ఉంటే తీర్చడం కానీ. నేను వచ్చిన తర్వాత ఏమైంది అంటే ఈ కూలీలు ఏదో దడవాయిలు వాళ్ళు ఏదో చిన్న చేస్తున్నారంటే అది కూడా చెయ్యకుండా వాళ్ళకు న్యాయం జరగాలి, రైతులకు న్యాయం జరగాలి ఈరోజు అని చెప్పేసి అప్పటికప్పుడు డిప్యూటీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కూలీ ధరలు పెంచడం వల్ల దీంట్లో కొంచెం రైతులకు ఆశలు దాంట్లో కోతలు కొట్టకుండా ఉంటారు అని చెప్పేసి వాళ్ళకు న్యాయం జరగడం కానీ వీళ్ళకు న్యాయం జరగడం కానీ చేసి వాళ్ళ సమస్యలు తీర్చడం జరిగింది. అదేవిధంగా ఈసారి ఎప్పుడు లేని విధంగా మన మహబూబ్నగర్ మార్కెట్ యాడ్లోనే
14,000 క్వింటాల్ పల్లి పోయింది సార్. రికార్డ్ స్థాయి రేటు. ఆ రోజు అసలు పోయిన రోజు అయితే నేను ఇంట్లో ఉన్నాను, నాకు తెలీదు. రైతులందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫోన్లు చేస్తున్నారు, అమ్మ నువ్వు రావాలి, ఇప్పుడు నువ్వు మార్కెట్ యార్డ్కి రావాలి, మాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు వచ్చినప్పుడు. 14,000 అనేది ఆ రైతు కళ్ళల్లో ఆనందం చూస్తుంటే ఇంకా మనం తినాల్సిన అవసరం కూడా లేదు అని అనిపించింది. చాలు ఆ 2 సంవత్సరాల ఆ రోజును కూడా నేను మర్చిపోను. ఆ రోజు ఒక నెల రోజుల వరకు వాళ్ళకు చాలా ధర పలికింది, మంచి గిట్టుబాటు ధర పలికింది. అదేవిధంగా ఈ రైతులకు బోనస్ ఇవ్వడం వల్ల 99% నేను ఇక్కడ వద్దు మీరు గవర్నమెంట్కి అమ్మండి అని చెప్పే దాంట్లల్లో రైతు వేదికలలో పోయి ఊర్లలోకి పోయి ఆ సెంటర్లు ఓపెన్ చేసినప్పుడల్లా రైతుల దగ్గరికి వెళ్ళి మీరు గవర్నమెంట్కి అమ్మండి, మీరు అక్కడ అమ్మకండి అని చెప్పి వాళ్ళను ప్రోత్సహించడం కూడా చాలా చోట్లలో జరిగింది ఈ 2 సంవత్సరాలలో. ఓకే, మా సంపన్న రాజకీయ కుటుంబానికి చెందిన వారు మీరు. ఈ నేపథ్యంలోనే మీకు ఈ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ పదవి వచ్చింది అనుకోవచ్చా? అట్లా ఏం లేదు, సంపన్న వర్గం అని కాదు. ఇది ఓసీ ఉమెన్ రిజర్వేషన్ అయింది. ఆ రిజర్వేషన్ అయింది కాబట్టి మా ఎమ్మెల్యే గారు నన్ను పిలిచి ఇవ్వడం జరిగింది. న్యాయం చేస్తుంది అని ఆయన నమ్మిండొచ్చు నన్ను. ఆమె అయితే న్యాయం చేస్తుండే అని ఆయన నమ్మకం పెట్టి నాకు ఈ పదవి ఇచ్చాడు కాబట్టి ఆయన నమ్మకాన్ని కూడా నేను ఎక్కడ ఒమ్ము చేయకుండా క్లీన్గా ఈ రోజు వరకు ఉన్నానని అనుకుంటున్నాను. నేనైతే మహబూబ్ నగర్ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్గా మీరు నియమితులయ్యే నేపథ్యంలో దాదాపు ₹1 కోటి దాకా చేతులు మారాయి అనే ఒక విమర్శ ఉంది. ఇది వాస్తవం కాదంటారా? అస్సలు కాదు. ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. ₹1 కోటి ఎక్కడి నుంచి వస్తాయి మార్కెట్లో ఎక్కడి నుంచి వస్తాయి? ఒక ₹5 చెక్ కూడా మేము పాస్ చేయడానికి ఉండదు. 5 NP కూడా మేము చెక్కులు చేయడానికి ఉండదు. మొత్తం ట్రెజరీ నుంచే వస్తుంది. నేను చేయడానికి అసలు ఉండదు. అసలు ఇది చాలా తప్పుడు సమాచారం ఇది మాత్రం. ఓకే అమ్మా, ఇప్పుడు ఎప్పుడైనా మీకు అనిపించిందా ఏదో ఒక సందర్భంలో అసలు ఈ రాజకీయాలకు ఎందుకు వచ్చానా అని ఎప్పుడైనా మీకు అనిపించిన సందర్భాలు ఉన్నాయా? ఎప్పుడు అనిపించలేదు. అంటే నేను చెప్తున్నా ఇష్టంతో వచ్చింది కాబట్టి ఎంత కష్టాన్నైనా భరిద్దాము అనే దాంట్లో అప్పుడప్పుడు ఎప్పుడన్నా బాధ అనిపించినప్పుడు, ఎప్పుడన్నా ఎక్కడనో ఒక దగ్గర మనుషుల మనం కూడా ఎక్కడో ఒక చిన్న దగ్గర అవమానం జరిగిన అప్పుడు ఆ నిమిషం అనిపించిన తర్వాత వీళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకుంటాను. ఎంతో పెద్ద వాళ్ళు ఏ అవమానం లేకుండా ఇంతవరకు రాలే కదా. ఎంతోమంది ఓడిపోయి తర్వాత గెలిచిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎంబటే నేను స్ఫూర్తిగా తీసుకొని మళ్ళీ సర్వైవ్ కాగలుగుతాను. ఓకే అమ్మ, ఒక మహిళగా, ఒక రాజకీయ నాయకురాలిగా మీ సాటి మహిళలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి అసలు? మహిళలు ఈరోజు అన్ని రంగాలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించి మనమైతే మహిళలు పురుషుల కన్నా ఎక్కువ పని చేస్తారని నమ్మే మనకు ఈరోజు రిజర్వేషన్లు కల్పించి మనల్ని ముందలు తీసుకుపోతున్నారు కాబట్టి దాన్ని ఒమ్ము చేయకుండా మనకిచ్చిన స్థాయికి మనం న్యాయం చేయాలి అనేది మాత్రం నేను చెప్పగలుగుతాను. దాంట్లో మనం గట్టిగా నిలబడితే మనకు విజయం ఎంతో దూరంలో ఉండదని అయితే నేను చెప్పగలుగుతాను. అందరు రావాలి, ముందరికి రావాలి, ఎవరి పని వాళ్ళు చేయాలి అనేది మాత్రం నేను చెప్పగలను. మార్కెట్ యార్డ్ చైర్పర్సన్గా కొనసాగుతున్న మిమ్మల్ని భవిష్యత్తులో ఎమ్మెల్యేగా చూసే అవకాశం ఉందా? తప్పకుండా మనిషికి ఆశ ఉంటుంది. తప్పకుండా నేను దాంట్లో రేస్లో ఉంటాను. ఇప్పటికైతే ప్రస్తుతం అయితే మా ఎమ్మెల్యే గారే, మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారే రేపు కూడా ఎమ్మెల్యే. భవిష్యత్తులో డీలిమిటేషన్ అయ్యి 33% మహిళా రిజర్వేషన్ వస్తే మాత్రం ఒక మహిళగా తప్పకుండా నేను ఫస్ట్ ప్లేస్లోనే ఉంటానని నేను చెప్తున్నాను. దాంట్లో అంటే నేను న్యాయంగానే అడుగుతున్నాను అనుకుంటున్నాను. నేను చేసిన కష్టానికే నేను ముందుంటానని కూడా చెప్పుకోవచ్చు. ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగేందుకు మీరు సిద్ధమని చెప్తున్నారు స్పష్టంగా. తప్పకుండా. ఎమ్మెల్యే కావాలంటే అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు కదమ్మా. దాదాపు కొన్ని కోట్ల రూపాయలతో కూడుకున్న పని. మరి గెలుపుపై మీ ధీమా ఏంటి అసలు? ధీమా అంటే నా పనితనము, నాకున్న ప్రజలతోనున్న సంబంధాలు కానివ్వండి, మా కుటుంబ నేపథ్యం కానివ్వండి. ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి మేము మహబూబ్నగర్లోనే ఉన్నాము. మా కుటుంబ నేపథ్యము, మాకున్న సత్సంబంధాలు కానివ్వండి,
మా ఫ్యామిలీ కూడా మేము మొత్తము 5 మంది, వీళ్ళ మా వాళ్ళు అన్నదమ్ముళ్ళు అందరం ఇక్కడనే, మేమందరం 5 మందిని కలిస్తే గెలవడం పెద్ద పనేం కాదు మాకు. ఓకే అండి, బెక్కరి అనితారెడ్డి గారి బలం ఏంటి, బలహీనతలు ఏంటి అసలు? బలం అంటే మా ఆయన్నే, బలహీనత అంటే నా బలహీనతలు కొంచెం ఎమోషన్ ఎక్కువ. ఏదన్నా ఎవరన్నా ఏమన్నా అన్నారు అంటే అప్పుడే హర్ట్ అవుతా, కానీ మళ్ళీ ఎంబటే సర్వైవ్ కూడా కాగలే శక్తి అయితే ఉంది. ఒక 1 hour 2 hours ఏదన్నా చిన్న ఇబ్బంది కలిగినా దాన్ని తట్టుకోలేను. కాకపోతే మళ్ళీ వీళ్ళందరినీ గుర్తు చేసుకొని సర్వైవ్ కావాలి అనే దాంట్లో మాత్రం ఆ మొండితోనైతే ఉంది. ఓకే, మా చివరిగా ఒక ప్రశ్న అండి అనితారెడ్డి గారు, అసలు మీ జీవితాశయం ఏంటండి అసలు? జీవితాశయం అంటే ప్రజలకు సేవ చేయడం, అంటే ఇది ఏదో అందరు చెప్పే ఇది కాదు, ప్రజాసేవ చేయాలనేది. ఇది కూడా ఎందుకు వచ్చింది నాకంటే, మా నాన్నని చూశాను, తర్వాత మా మామయ్య కూడా చైర్మన్ ఉండే, కానీ రాజకీయం లాగా కాకుండా ఆయన సేవ, ఆయన గుప్తదానాలు ఎన్నో చేసింది. దాంట్లో 99% నేను పాలు పంచుకునేదాన్ని. ఆయన చేసే గుప్తదానాల్లో వెనకాల నేనే ఉండేదాన్ని, అన్నీ చూసుకునేదాన్ని. వాళ్ళ ఆశీర్వాదాలు వాళ్ళ చూస్తే అరే ఎన్ని కోట్లున్నా దీని ముందర తక్కువనే కదా. వాళ్ళ ఆశీర్వాదాలు చూస్తుంటే వాళ్ళు వచ్చి ఆయనకు తెలియకుండానే కొంతమంది పెళ్ళిళ్ళు చేయడము, ఈ అంగవైకల్యాలు ఉన్న వాళ్ళకు ఆయన సొంతం డబ్బులతో పెళ్ళిళ్ళు చేయడం కానివ్వండి, కొన్ని భూములు దానం ఇవ్వడం, కొన్ని స్కూళ్ళకు, కొన్ని ట్రస్ట్లకు, వీళ్ళెవ్వరికి కొడుకులకు కూడా చెప్పకుండా దానాలు చేసేవాడు ఆయన. అవన్నీ చేస్తుంటే వాళ్ళ ఆశీర్వాదాలు చూసి ఇవి కాదు కదా మనకు ఉండేది, రేపు లైఫ్లో ఉండేది డబ్బు ఈరోజు ఉంటుంది రేపు పోతుంది, కానీ వాళ్ళ ఆశీర్వాదాలు అనేది ఎప్పటికీ ఉంటుంది అనే ఒక చిన్నది, ఏదో ఒకటి చిన్నది నాకు నాటుకుపోయింది. దానికోసము అంటే రాజకీయంలో ఉంటే కొంతమందికి సాయం చేయగలుగుతాము. అంటే మీది పదవికాంక్ష కాదు, కేవలం ప్రజాసేవ కోసమే రాజకీయాల్లో కొనసాగుతున్నారు అంటున్నారు మీరు? అంతే, పదవి కూడా తప్పకుండా యాజ్ ఎ పొలిటికల్ లీడర్గా ఒక పదవి ఉంటేనే ప్రజలకు సేవ చేయగలుగుతాము. ఏ పదవి లేకుండా మనం సేవ చేయలేము. మనం ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఒకరు పని చేయాలన్నా, మనకి ఏదైనా ఐడెంటిటీ ఉంటేనే వాళ్ళ దగ్గరికి పోగలుగుతాము, ఇంకొకరికి సాయం చేయగలుగుతాము. కాబట్టి పదవి అనేది ఉంటేనే మనకు ఇంకా ఎక్కువ మందికి సాయం చేయగలుగుతాం. మనం ఓన్గా ఎంతమందికి చేయలేము, కాబట్టి కొంచెం పదవి ఉంటే ఎక్కువ మందికి సాయం చేయగలుగుతాం అనేది ఒక ఉద్దేశం మాత్రం. ఓకే, మధుసూదన్ రెడ్డి గారు మీరు చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఘోరంగా విఫలమైంది అనే విమర్శలు వస్తుంది, దీనిపై మీ ఒపీనియన్ ఏంటండి? అసలు విఫలమైంది అనే మాటలు ప్రతిపక్షాలు ఎక్కువ మొత్తంలో చెప్తున్నాయి. విఫలం అవడానికి ఎటువంటి ఆస్కారం లేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు, తర్వాత మా పార్టీ వైపుకి వెళ్ళి కానీ ప్రభుత్వం కానీ చేస్తున్న సంక్షేమ పథకాలు ఈ రోజుకు ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయలేని రకంగా అన్ని రకాల ఉన్నాయి. కాకపోతే ఉన్న చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా ఉన్నాయంటే గ్రౌండ్ లెవెల్లో పార్టీ అనేది మా అటువంటి వాళ్ళం చేసుకోలేకపోతున్నాం అనేది ఒక వాదన ఉంది. అది గత 2-3 నెలల నుంచి అది కరెక్ట్గా మళ్ళీ మేము ప్రజల్లోకి గ్రౌండ్ లెవెల్లో తీసుకుపోతున్నాము. ఈరోజు ప్రజలు ఏదైతే ప్రతిపక్షాలు చెప్పేదానికి అగనిస్ట్గా ప్రజలు ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న ఒక అభిప్రాయం కానీ, మా ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం కానీ చాలా గొప్పగా నడుస్తూ ఉంది. వచ్చే రోజుల్లో కూడా మళ్ళీ రెండోసారి మా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు యొక్క ఆధ్వర్యంలోనే మళ్ళీ రెండోసారి కూడా మేము చేసుకోగలుగుతాం. 100% ఆ విధమైన నమ్మకము మాకుంది. మహబూబ్నగర్ ఎమ్మెల్యే కూడా శ్రీనివాసరెడ్డి గారే మరోసారి గెలుస్తారంటారు? శ్రీనివాసరెడ్డి గారు ఏ విధంగానైనా గెలుస్తారు, అతనేది నమ్మకం లేదు. ఆ డీలిమిటేషన్ వచ్చినప్పుడు, 2వ సీట్ వచ్చినప్పుడు ఏదైనా ఛాన్స్ ఉంటే మాత్రం మహిళగా ఏదైనా ఉంటే అని దాన్ని ముందుకు తీసుకెళ్తాము. దానికి ఉన్న బలము మీరు అడిగినట్లు బలం ఏముందంటే, ఒక పార్టీ ఉంది, ఒక ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఒక ఉబేదుల్లా కొత్తగా చాలా పెద్ద లీడర్. 40 ఏళ్ళ నుంచి ఆ రాజకీయ చరిత్రలో ఆయన చేసిన సేవలు కానీ అది చాలా గొప్ప ఉంది. ఈరోజు డిసిసి ప్రెసిడెంట్గా మా సంజు ముదిరాజు గారు, బీసీ నాయకుడు, అతను 35 ఏళ్ళ నుంచి ఆయన కూడా పార్టీ సేవలు అందిస్తూనే ఉన్నారు. ఈ ఒక పార్టీని నమ్ముకొని పదవులు ఎప్పుడు వచ్చినా సరే పార్టీ కోసం అంటూ కష్టపడుకుంటేనే మేము నడుస్తున్న క్రమంలో
రేపు ఏదన్నా డీలిమిటేషన్ వచ్చింది అంటే అనిత మాత్రం మళ్ళీ ఆ రేస్లో ఉంటుంది. ఏదైనా అందరు సహకరించి చేసుకోగలిగితే ఒక అదృష్టం కలిసి వచ్చి కావచ్చు. లేదు అంటే పార్టీ వేరే వాళ్ళకి ఇచ్చిన మేము 100% ఇచ్చిన వాళ్ళకు చేయడానికి మాత్రం మేము ముందుండే వాళ్ళం. ఎప్పుడైనా గతసారి కాంగ్రెస్ పార్టీతో ఏదైతే తెలుగుదేశము అలయన్స్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఎర్రశేఖర్ గారిని మాజీ ఎమ్మెల్యే గారికి కేటాయించడం జరిగింది. అప్పుడు కూడా మేము 100% ఆయన బట్టి తెలుగుదేశం అయినా పర్లేదు అని పార్టీ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ఆయనను గెలిపించే ప్రయత్నం చాలా ఎక్కువగా చేశాం. కనుక మేము ఎప్పుడు పార్టీ గురించి, పార్టీకి వచ్చే అభ్యర్థులు ఎవరు వచ్చినా సరే, ఎవరున్నా సరే మేము పార్టీ గెలవాలి, అభ్యర్థి గెలవాలి, ప్రభుత్వం రావాలనే దాంట్లో మేము ముందుకెళ్తాము. ముఖ్యంగా ఈ నియోజకవర్గాల పునర్విభజన అన్నది జరిగితే 33% రిజర్వేషన్ అమలు అవుతాయి. మీరు ఎమ్మెల్యేగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తా అంటున్నారు. అసలు గెలుపుపై మీ ధీమా ఏంటమ్మా? అసలు మాకున్న కుటుంబ నేపథ్యం కానివ్వండి, అదేవిధంగా ఉన్న ప్రజలతో ఉన్న సత్సంబంధాలు, ముఖ్యంగా మా సీనియర్ నాయకులు ఉబేదుల్లా కోత్వాల్ గారు కానివ్వండి, డీసీసీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డీసీసీ ప్రెసిడెంట్ సంజీవ్ ముదిరాజు గారు, అందరి సహకారం ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. అదేవిధంగా మా కుటుంబ సహకారం మొత్తం ఉంటుంది. వీళ్ళందరి చేతుల మీదగానే నేను పెరిగిన దాన్ని కాబట్టి వీళ్ళందరూ కూడా నాకు సహకరిస్తారు. ఈ పెద్దలందరి ఆశీర్వాదంతో నేను ముందుకు వెళ్ళగలుగుతా అనేది ఒక నమ్మకం ఉంది. అందులో 33% రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ అయితే మాత్రం వీళ్ళందరి సహకారంతో నేను ముందుకు వెళ్తాను. అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఫస్ట్ ఎమ్మెల్యే గారి సహకారం, మా ఎమ్మెల్యేగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి సహకారం ఉంటుంది. అదేవిధంగా ఉబేదుల్లా కోత్వాల్ సీనియర్ లీడరు, గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి 10 సంవత్సరాలు డీసీసీ ప్రెసిడెంట్గా పనిచేసిన వ్యక్తి, ఆయన సహకారం తప్పకుండా ఉంటుంది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజు గారి సహకారం కూడా ఉంటుంది. వాళ్ళందరి సహకారంతోనే నేను ముందుకే వెళ్ళాలని రెడ్డి గారు, నియోజకవర్గాల పునర్విభజన అనేది జరిగితే 33% ఈ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ అనేది అమలు అవుతాయి. ప్రత్యక్ష ఎన్నికల బరిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు బరిలో నిలుస్తా అంటున్నారు. అసలు గెలుపుపై మీ ధీమా ఏంటండి? అసలు తప్పకుండా బరిలో ఉంటానండి. గెలుపు అంటే మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి సహకారం ఉంటుంది. ఎట్లయినా తను ఒక దాంట్లో తను ఉంటారు, తప్పకుండా తను ఎమ్మెల్యే అవుతారు, రేపు ఫ్యూచర్లో మంత్రి కూడా కావచ్చు. నా రెండో సీట్లో మహిళా రిజర్వేషన్ 33%లో మహిళా రిజర్వేషన్ వస్తే మాత్రము నాకు అందరి సహకారం ఉంటుంది. మా సీనియర్ నాయకుల సహకారం మొత్తం ఉంటుంది. ఉబేదుల్లా కోత్వాల్ గారిది కానివ్వండి, ఇక్కడ ఉన్న ప్రస్తుతం ఉన్న డీసీసీ ప్రెసిడెంట్ సంజీవ్ ముదిరాజు కానివ్వండి, ప్రతి ఒక్కరి సహకారం నా మీద ఉంటుంది అని వాళ్ళ బలమే నాకు ధైర్యం ఈరోజు. ధైర్యం. అదేవిధంగా నా కుటుంబం ఎట్లాగూ ఉంటుంది. నాకున్న ప్రజలతో ఉన్న సత్సంబంధాలు అన్నీ నాకున్న నమ్మకం. ఈరోజు నాకున్న నమ్మకం, నా బలము ఈ సీనియర్ నాయకులు, మా ఎమ్మెల్యే గారు, ఆ పార్టీ, మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా మా ముఖ్యమంత్రి ఈరోజు మాకు అందరికీ బాస్ కాబట్టి ఆయన బలమే మాకు ధైర్యం ఈరోజు. ఓకే అండి, మీ ఆకాంక్ష నెరవేరాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే వ్యూయర్స్, మరో వీడియోలో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దాన్ గుడ్ బై.